బంగారుపల్లెలో కాంగ్రెస్ పార్టీకి అధికారం అమలు మాట్లాడారు. ఏమిచ్చినా బంగారుపల్లెలో బంగారు పెట్టించగా బంగారుపల్లెలో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పించింది. అంటే చిప్ప చేర్పించింది. మళ్ళా పొడు మాటలు మాట్లాడతారు. దీనికి అందరి కారణం ఏంటి? వాళ్ళ అవినీతి, వాళ్ళ అక్రమ. శాసనసభ సాక్షిగా రుజువు చేయడం జరిగింది. రాజీనామా చేస్తాను కదా, ఇదే రాజీనామా, ఇది సాక్ష్యం చేయడం దాడవేసి కాకుండా చేసేది. అంటే ఏది ఎన్నికల సందర్భంగా ఆంధ్ర మాట దోపిడీని మాట్లాడేమో, తెలంగాణ రాష్ట్ర ఇంతమంది తెలంగాణ బిడ్డల ప్రాణత్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం సాధిస్తే తెలంగాణ ఆస్తిని, తెలంగాణ నీళ్లను కాంట్రాక్ట్ అప్పచెప్పి వీళ్ళ కుటుంబుల కోసం రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి కలగలేదు. అంటే ఇంత మంచి రాష్ట్రం, గొప్ప రాష్ట్రం, గొప్ప భవిష్యత్తు ఉండేది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల ప్రతి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. రేపు తొందరలోనే ఈ యొక్క డబ్బులు, ఈ యొక్క 5 లక్షల రూపాయలు పేదవాళ్లకు ఇంటి స్థలాలు, ఇంట్లో ఇళ్ళ నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇచ్చేది. ఇవన్నీ కూడా మీ ద్వారానే, అంటే కార్యకర్తల ద్వారానే, నాయకుల ద్వారానే, ప్రజల ద్వారానే మీకు మీ యొక్క గౌరవ పెరిగే విధంగా ఇవన్నీ చేసే కలియాలి. అన్నది కూడా ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎందుకు చేయాలని ఓడించారు అంటే వాళ్ళ అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమం అవినీతి కావచ్చు, దీని కారణం. అందుకనే మనం కూడా అటువంటి పొరపాటు చేయకుండా వేరే వాళ్ళ ముఖ్యమించి వీరాశాలను గుర్తించి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమం అధికారులను వాళ్ళు భాగస్వామ్యం చేసి వాళ్ళు న్యాయం చేసే కార్యక్రమం చేసినప్పుడే మనకు కూడా ఆ యొక్క మంచి పేరు వస్తుంది. ఇది కూడా భవిష్యత్తు మనం చేసుకుంటూ, అట్లాగే ఈ రోజున రైతు రుణమాలు కూడా మాట్లాడడం జరిగింది. ఇవి కూడా సమయం పట్టవచ్చు. ఇంత వాస్తవం మనం ఎప్పుడే కానీ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవాన్ని ప్రజలకు కట్టకట్టండి చెప్పినప్పుడు వాడు కూడా వాస్తవం నిజమే కదా. కేసీఆర్ గొప్ప ముంచిపోయిండు, ఇది మీరు కొన్ని లక్షల కోట్లు అప్పు చేసి పెట్టు, వీళ్ళు మాకు చేయలేదు, అయినా కూడా మనం వాటిని అమలు చేసే కార్యక్రమం చేస్తాం. పాలమూరు ముద్దుబిడ్డ అన్నం కన్నా మనం ఇలా కల్వకుర్తిలో ఉన్నాం కాబట్టి మన కల్వకుర్తి ముద్దుబిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ఒక మాట చెప్పింది. నేను పాలమూరు నుంచి ఉన్నా, పాలమూరు బిడ్డనే సోనియమ్మ పిసిసి అధ్యక్షుడిగా చేసింది. పిసిసి అధ్యక్షుడిగా పాలమూరు బిడ్డ ఉన్నారు. మీరందరూ కూడా కష్టపడాలి. మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి 14 నియోజకవర్గాలలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి. మనం సోనియమ్మ కృతజ్ఞత తెలియాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగానే మనందరం కూడా కష్టపడి 14 నియోజకవర్గాలలో 12 నియోజకవర్గాలను మనం గెలుచుకోవాలి. వాస్తవానికి 12 నియోజకవర్గాలు గెలిచిన నా ఉద్దేశంలో 14 గెలిచిన వాళ్ళము. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సంపదన కానీ ఆలంపూర్లో, గద్వాల్లో ఫలితమ్మ కూడా చాలా గట్టిగా పోటీస్తున్నారు. వాస్తవానికి వాళ్ళు గెలవాల్సిన ఇద్దరు కూడా అక్కడ ఉన్నటువంటి లాస్ట్ మినిట్ లో జరిగినటువంటి కొన్ని మన చేతుల్లో లేనటువంటి కొన్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల వాళ్ళు గెలవలేకపోయింది. కానీ లేదంటే 14 గెలిచే వాళ్ళము. ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా 12 గెలుచుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగా సోనియమ్మ, ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు మన బిడ్డని ముఖ్యమంత్రిగా ఇవ్వాలని కూర్చోబెట్టారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి బలాన్ని మనము మళ్ళీ పెంచాలంటే ముఖ్యమంత్రిగా గెలిచినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మనం జిల్లాలో గెలిచినాము, రాష్ట్రంలో గెలిచినాము. వారి బలాన్ని పెంచాలంటే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ 2 సీట్లని మనము గెలిపించి, ఇగో మా రేవంత్ అన్న మా జిల్లా నుంచి మీరు ముఖ్యమంత్రి చేసిన మా జిల్లా ముద్దుబిడ్డని, అందుకు మేము కష్టపడ్డాము, ఈ 2 ఎంపీ స్థానాలని అత్యధిక మెజార్టీతో గెలిపించి మీ కొడుకుని ప్రధానమంత్రి చేయనికే మేము పాటుపడ్డామని సోనియమ్మ చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉన్నదనే మాట తెలియజేస్తూ, ఆలస్యమైంది కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా రేపు జరగబోయే ఎంపీ ఎన్నికల్లో మనం ఎట్లయితే మన కష్టపడ్డామో అభ్యర్థి ఎవరున్నా మనమే అభ్యర్థులం అన్నట్టుగా చేయి గుర్తు కోసం మనందరం కూడా పాటుపడాలని, కష్టపడి అత్యధిక మెజార్టీ కల్వకుర్తి నియోజకవర్గం నుంచి
ఇచ్చేటట్టుగా మనందరం కూడా పనిచేద్దామనే మాట తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.